మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీగా టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాక బస్టాండ్ సెంటర్లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ ముద్దుబిడ్డ నీలం మధును మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఆకుల భరత్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వా నరేష్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మందా శ్రీనివాస్, కరాటే శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రజలు గుర్తించి మేము ఆశాభం వ్యక్తం చేస్తున్నాం. అందుతున్నాయి ఎంపిక చేసుకోవాలని చెప్పి నేను పార్టీలో అది అందరికీ తెలుసు. చాలా మంది వాళ్ళు ఏమంటే అభ్యర్థిని ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ సంఘంలో సేవలు చేస్తున్నటువంటి నీలం మధు గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వంలో టికెట్ ఇవ్వడం, ఒక బీసీ బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వందల వేల కోట్ల నాయకులు ఈరోజు పోటీ చేస్తున్నాం, మేము సేవ చేస్తామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వైపు చూసినా పాపాన ఓలేరు. ఇది దొరల పాకన ఒక బీసీకి సముచిత న్యాయం కల్పించాలి అని చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు పొందబెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవించిన గొప్ప వ్యక్తి మన రేవంత్ అన్న. బీసీ ముద్దుబిడ్డ నీలం మదన్నకు ఈరోజు మెదక్ పార్లమెంటు బీఫామ్ ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అణగారిన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం, గౌరవం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేద ప్రజల పక్షాన పాటుపడుతున్న ఇదే ఫలితమనే ఈ బీఫామ్తో నిధి పరిధిలో భారీ మెజార్టీ తోటి